ఎంతో ప్రయత్నం చేశారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎదురులేక రాకూడదని, సంతోషమే. అయితే అదే సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు వాసుదేవ్ లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తుల మీద దూషణ చేయడం తప్పు కదా. ఇప్పుడు ఏ ఛానల్ చేశారు కాబట్టి మీకు 164 సీట్లు ఇచ్చారండి. నేను మాట్లాడలా, నేను చెప్పనివ్వండి ప్లీజ్. ఫోర్త్ ఎస్టేట్ ని తిరగడం సమంజసమా? ఆయన వ్యక్తిగత జీవితం రహస్యం అని అనట్లా. ఆయన చూసుకునే కదా గత ఎలక్షన్ ఎండోమెంట్ కమిషన్ చెల్లింది. ఆయన చూసుకునే కదా కొంతమంది ట్రాన్స్ఫర్ ఇచ్చింది. ఆయన చూసుకునే కదా వేలాది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ బొక్కేసింది. ఇది మాట్లాడండి. అవి ఎవరు, ఆమె మా తల్లి, ఆవిడ డిప్యూటీ కమిషనర్ గారో లేదా డైరెక్టర్ గారు ఉన్నారనుకోండి. దేశాలని అండబెట్టుకొని దేవాదాయ భూముల్ని, అక్రమంగా ఆస్తుల్ని, ట్రాన్స్ఫర్లని, దేవాదాయ కమిషనర్ ని దుమ్మెత్తిపోసింది. నేను డైరెక్ట్ మొగంత మాట్లాడి తప్పు విధానం. ఎవరండా? విజయసాయి రెడ్డి అంట నేను అంట. ఇంకో విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి సబ్జెక్ట్ కన్వై మాట్లాడలా, జర్నలిస్టులు వాడు వీడని మాట్లాడారు. గమనించలేదు, పదాలు చాలా ఘోరంగా తిట్టారు. ఇంకా నేను మాట్లాడలేదు కానీ బాగుంది సభ్యసభ మా తల్లిదండ్రులు నేర్పించలేదు కాబట్టి నేను మాట్లాడను. ఇంకా తప్పుడు మాట్లాడాను. ఇది ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న ఎవరిని మాట్లాడినా నేను ఖండిస్తాను. జర్నలిస్టులు ఈ దేశానికి కళ్ళు లాంటి వాళ్ళు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు ఇది జరిగింది తప్పని చెప్తున్నారు. కాదా వద్దని నిరూపించుకోండి. మీరు విజయసాయి రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ కూర్చొని నేను కూడా ఛానల్ పెడతా అంటే నీ అక్రమ సంబంధాలు డబ్బులు ఉన్నాయి, అక్రమ డబ్బులు సంపాదన పెట్టుకో ఛానల్. ఎవరుతున్నారు? భారతదేశంలో ఏ ఛానల్ పెట్టుకోవచ్చు. కాకపోతే పలానా మీడియా వాళ్ళు తప్పు చేశారు, పలానా వీడియోలు ఇటు అన్నారు, వాటి మీద ఇంకోటి వేస్తా అంటే వ్యక్తిగత దోషణ కదా. అంటే చెప్పకూడదా? జరిగిన తప్పుని పబ్లిసిటీ చేయడం అనేది పత్రికా రంగంలో కానీ ఎలక్ట్రానిక్ రంగంలో హక్కు. అది వాళ్ళ హక్కు. అది ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసినా ప్రతిపక్షం తప్పు చేసినా చెబుతుంది. దేవత అయినట్టు ఈయనేదో పెద్ద దేవుడు అయినట్టు మనం మాడలేం కదా. తప్పు చేశారు. చెప్తుంది అదే, మీరు చేసిన ఆరోపణల తాలూకు ఎంక్వైరీ చేయమనండి. అదే పట్టణం కాదండి. పెళ్లి చేసుకుంటే విజయసాయి రెడ్డి గారు తప్పు వ్యక్తిగత జీవితంలో మీరు ఎందుకు వెళ్తున్నారు? చెప్పేది పూర్తిగా మీకు అర్థమయ్యేది. నేను చెప్పేది పూర్తిగా మీకు అర్థమయ్యేది. విజయసాయి రెడ్డి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని కుట్ర చేస్తున్నాడు. ఆ చట్టంలో జగన్మోహన్ గారు ఇరికిస్తున్నాడు. అది విజయసాయి రెడ్డి వేరు అనుకుంటున్నారా? నేనైతే వేరే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక నిమిషం మహేష్ గారు రాగండి. జగన్మోహన్ రెడ్డి గారి పతివ్రత కాదు, విజయసాయి రెడ్డి గారి అంతకమించి పతివ్రత కాదు. వాళ్ళిద్దరు సమస్యలు వచ్చాయి, వాళ్ళు విడిపోతున్నారు. ఆయన రాజ్యసభ ఎమ్మెల్యే కొత్తగా అంతగా వేరే ప్రయత్నం చేస్తున్నాడు. మా వాళ్ళు ఎవరు దగ్గర కూడా చేస్తారు. రెండో విషయం, చేరుస్తారా చేస్తారా రెండో విషయం. కాకపోతే కుట్ర జరుగుతాను. ఇప్పుడు ఆయన కార్యకర్తలు కాపాడుకోవాలి, ఆయన మెంబర్స్ కాపాడుకోవాలి, కుట్ర చేసుకోవచ్చు. సరే దీంట్లో వాళ్ళు పడ్డారా, ఇంట్లో వీళ్ళు పడ్డా నాకు అనవసరం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, మా కుటుంబ కార్యకర్తలు కానీ వ్యక్తిగత దోషం పోతే మా పార్టీ ఏ విధంగా చర్య తీసుకుని మాకు తెలుసు. అయితే ఎవరో ఒకరితో మీరు అన్నట్టు ఆ ఎక్సైట్మెంట్ గురయ్యి ఆ మాట కూడా అనకపోతే సోషల్ మీడియాలో నేను అడవేంటంటే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నాడు సార్, మహేష్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు మహేష్ గారు ఆయన మాట్లాడియండి, చౌదరి గారిని మాట్లాడియండి. మహేశ్వరరావు గారు చౌదరి గారిని మాట్లాడియండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కాబట్టి సమర్థిస్తారు చెప్పండి. మీడియాని మర్చిపోతులు తిట్టాడండి, మీరు దాన్ని సమర్థిస్తారా? కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒకసారిగా తెలుగుదేశం పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, ఉంది కదా, మేము చెప్తున్నా పూర్తి స్థాయిలో మనం విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. మీడియా మాటలని చెప్పకుండా సొంత నేను జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు నాకు అనవసరం, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు నాకు అనవసరం. కాకపోతే దీనివల్ల ప్రభుత్వం నష్టపోయింది.
ప్రజలు ఆస్తి నష్టపోయారు. ఎలా నేను దాని మీద ఎంక్వైరీ చేయండి అంటున్నా. ఇది మాట్లాడాలంటే ఇది ఉన్నాను సార్, ఇది మాట్లాడాలంటే మీడియా ముందు చెప్పాలి కదా. కొట్టేశారు ఆరోపణ చేస్తున్నారు. అది మీడియా బయటపెట్టింది, అది మీడియా బయటపెట్టింది. అటువంటి మీడియాని వాడు మీరు దొంగ ఏదో మాట తప్పు కదా, తప్పు కదా. విజయసాయి రెడ్డి మీరు గొప్పవాడు అయిపోయినట్టు విజయసాయి రెడ్డి దయచేసి మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఎవరు చేసినా తప్పు ఖండించండి, అంతేగాని విజయసాయి రెడ్డి పట్టుబడినట్టు ఆయన మనం తప్పు చేయనట్టు మనం మాడకూడదు. కాబట్టి ఏం మాడకూడదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున విషయాన్ని ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది. అవి పెట్టిన రాష్ట్రం తెలియజేసిన మీడియా మీద దురుసుగా ప్రవర్తించడం విజయసాయి రెడ్డి చేసిన పెద్ద తప్పు. రైట్ రైట్ మహేశ్వరరావు గారు నాకు చౌదరి గారికి ఒక ప్రశ్న ఉంది. ఒక్క నిమిషం చౌదరి గారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు. 2 వారాల వ్యవధిలో రెండోసారి. ఈసారి అరెస్ట్ పక్కా. డేట్ ఏమైనా తెలిసిందా మీకు? లీక్ అయిందా డేట్? సార్ వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయనకే శిక్ష పడింది. మేము అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన